thumbnail చూసారుగా, రచ్చ రచ్చ ఉంది ఎపిసోడ్. డిస్కస్ చేద్దాం. పాయింట్స్ అయితే నోట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక వ్యక్తి గురించి అయితే మాట్లాడుకోవాలండి. సుమన్ శెట్టి గారు గేమ్లో కనిపించారు, గేమ్లో విన్ అయ్యారు ఆశా ఫ్లోరస్ అయిన తోటి. గేమ్ అయిన తర్వాత మళ్ళీ కనబడనే లేదు మొత్తం ఎపిసోడ్ అంతా కూడా. నేను మొత్తం ఎపిసోడ్ చూసి వచ్చి సరే రివ్యూ ఇవ్వాలి అని కూర్చున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, సుమన్ శెట్టి గారు ఏంటి కనబడలేదు ఈరోజు ఎపిసోడ్లో. ఆయన గేమ్ ఏంటో ఏం అర్థం కావట్లేదు. కానీ అందరూ ఆయనలో ఉంటే ఏ గొడవ జరగదు బిగ్ బాస్లో నన్ను అడిగితే. ఒక్క గొడవలో కనబడట్లేదు, ఒక్క ఇన్వాల్వ్మెంట్ లేదు, ఒక స్టాండ్ తీసుకోవడం లేదు. నాకు ఎందుకు వచ్చింది సోది, నా గేమ్ నేను ఆడుకుంటాను అన్న ధోరణిలోనే ఉన్నారు తప్ప ఆయన ఏనుంటానండి. ఇంకా ఆయన గురించి చెప్పడానికి పాయింట్ ఏం లేవు. దేంట్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. సపోర్ట్ కానీ, ఎమోషనల్ సపోర్ట్ కానీ, లేదా గొడవ పడడం కానీ అసలు ఎక్కడ కనబడట్లేదు. ఆయన గొడవ పడాల్సిన అవసరం లేదు. కనీసం ఏదైనా స్టాండ్ తీసుకున్నా కానీ, ఎమోషనల్ సపోర్ట్ తీసుకున్నా కానీ కొంచెం బాగుండేది గేమ్తో పాటు. గేమ్ అయితే బాగానే ఆడారు. గేమ్ ఆడాను కదా సరిపోద్ది కదా, ఇంక నాకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అనుకుంటే మరి ఏం చేయలేము మనం. చూద్దాం ముందు ముందు ఎలా ఉంటారు ఆయన. నెక్స్ట్ ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుందాం. ప్రతి టాపిక్ మాట్లాడుకుంటే నేను వీడియో చూసారు కానీ 45 minutes వచ్చింది. అలా కాకుండా షార్ట్లో ఒక 20 minutesలో ఆగొట్టేలా ట్రై చేద్దాం. ఇంకా తక్కువలోనే ఆగొట్టడానికి ట్రై చేస్తా. ఎంఎన్ఏల్ గురించి మాట్లాడుకుందాం. ఎంఎన్ఏల్ అఫ్ కోర్స్ గేమ్లో అయితే విన్ అవ్వలేదు. నామినేషన్ గేమ్లో స్లిప్ అయ్యాడు. స్లిప్ అవ్వకపోతే మరి విన్ అయ్యాడు అని తెలియదు. ఒకటి పాజిటివ్, చాలా పాజిటివ్గా ఉంటున్నాడు. ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తున్నాడు. లేదు మనం అలా ఉండాలి, ఇలా ఉండాలి, మన రియాక్షన్ ఎలా ఉండాలి అని కొంచెం ఎడ్యుకేట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాడు. పాజిటివిటీ అయితే స్ప్రెడ్ చేస్తున్నాడు. కొంచెం జెన్యున్గా ఉన్నాడు. రియాక్షన్లు బాగున్నాయి. ఎక్కడ ఫేక్ అనిపించట్లేదు, డబుల్ ఫేస్డ్ అనిపించట్లేదు. జెన్యున్గానే ఆడుతున్న ఫీలింగ్ అయితే ఉంది. తనుజ ఫీల్ అవుతున్నప్పుడు కూడా ఆయన చాలా ఎమోషనల్ సపోర్ట్ అయితే ఇవ్వడానికి ట్రై చేశాడు. ఎందుకంటే తనుజ గారు కూడా బాగానే మాట్లాడారు. ఆవిడ స్టాండ్ ఆవిడ బాగా తీసుకున్నారు. నామినేషన్ టైంలో మీరు బాగా డిఫెండ్ చేసుకున్నారు, నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. మేము మాట్లాడే ఛాన్స్ లేదు కాబట్టి మాట్లాడలేదు. మీరైతే బాగా రెస్పాండ్ అయ్యారు, బాగానే డిఫెండ్ చేసుకున్నారు. మీరు ఆడాల్సిన పని అయితే లేదు. మీరు ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండండి. బాగానే ఆడుతున్నారు, బయట జనాలు చూస్తున్నారు. మనం ఫ్రీ టైంలో రీతుతో వెళ్తే మాట్లాడదాం. రీతుకు మీకు మధ్య మిస్అండర్స్టాండింగ్ జరిగింది కదా, మనం సార్ట్అవుట్ చేయడానికి ట్రై చేద్దాం అని పాజిటివ్గా అయితే మాట్లాడారు. ఆయన వరకు ఆయన పాజిటివ్ పాయింట్లు అయితే సంపాదించుకుంటున్నారు ఆడియన్స్లో. నెక్స్ట్ ఒక రచ్చ అయితే జరిగింది కదా గుడ్డు గుడ్డు అని. ఆ గుడ్డు ఎపిసోడ్కి సంబంధించి ఇమ్మాన్యుయల్కి అయితే ఏం తెలియదు అనేసి చెప్తున్నాడు. నేనైతే షాక్ అయ్యాను. సంజన గారు ఎప్పుడైతే భరణి తనుజ పేర్లు తీశారో నేనైతే షాక్ అయ్యాను అనేసి అన్నాడు. అంటే గుడ్ ఎపిసోడ్కి సంబంధించి ఇమ్మాన్యుయల్కి అసలు ఏం తెలియదు. ఇమ్మాన్యుయల్ అయితే పాజిటివ్ అండి, జెన్యూన్. నెక్స్ట్ ఇమ్ము గురించి ఇంకో పాయింట్ అండి. చాలా కొంచెం బాగానే ఆలోచిస్తున్నాడు ఇమ్ము గేమ్కి సంబంధించి. ఏంటంటే ఏదైతే నామినేషన్ గేమ్ ఉందో దాంట్లో ప్రతి మన సెలబ్రిటీస్ పర్సన్స్ అందరూ కూడా సుత్తి తీసుకెళ్ళి ఒకరికి ఇచ్చి ఉంటాయి. ఉన్న 6 కామనర్స్లో ఒకలే సేవ్ అయ్యి ఉండేవాళ్ళు, మిగతా 5 డేంజర్ జోన్లో ఉండేవాళ్ళు. మనమే సరిగ్గా గేమ్ ప్లాన్ చేసుకోకుండా 4 సేవ్ చేసాము, మిగతా 2 డేంజర్ జోన్లోకి వెళ్ళారు అనేది ఏమో చెప్పాడు. వ్యాలిడ్ పాయింట్, చాలా బాగా అనిపించింది. మిగతా హౌస్మేట్స్ కూడా అవును అలా చేసి ఉండాల్సింది, స్ట్రాటజీ ప్లే చేయలేదు మనం అనేసి చెప్పారు. నెక్స్ట్ క్యాండిడేట్ రీతు అండి. రీతు చాలా ఇరిటేటింగ్ అయితే అనిపించింది నాకు ఈరోజు. అదే పాయింట్ మాట్లాడడం పక్కన పెట్టండి, షౌటింగ్ చాలా దారుణంగా ఉంది. మాట్లాడే పాయింట్ పట్టించుకుంటే ఎవడో కూడా ఆ రేంజ్లో షౌట్ చేస్తుంది. నాకే 2-3 సార్లు అనిపించింది, ఏంటి అలా షౌట్ చేస్తుంది. వ్యాలిడ్ పాయింట్లు ఉన్నప్పుడు షౌటింగ్ ఆపేసి కొంచెం కూల్గా మాట్లాడితే వింటారు ఎవరైనా. ఆమె నెక్స్ట్ సెకండ్కే షౌట్ చేస్తుంది. అంత దారుణంగా ఉంటుందని నేను అనుకోలే, కానీ చాలా ఇదిగా ఉంది బిహేవియర్. ఆవిడ పాయింట్లు ఆవిడకి ఉన్నా లేకపోయినా ఫస్ట్ ఆ బిహేవియర్ మార్చుకుంటే ఆ పాయింట్లు అనేది అవతల వాళ్ళకి అలాగే మనకు కూడా అర్థమవుతుంది. అసలు ఆ బిహేవియర్లోనే అలా ఉంటే ఇంక మనకు ఏం చూడబుద్ధి అవుతుంది. నాకైతే రీతు నెగిటివ్ అనిపించింది ఈరోజు. చూద్దాం ముందు ముందు ఎలా ఉంటుందో. అలాగే రీతుకి తనుజకి వచ్చిన మిస్అండర్స్టాండింగ్ కూడా నాకు వ్యాలిడ్ అనిపించలే. ఎందుకంటే తనుజకి సంబంధించినంత వరకు తనుజ కరెక్ట్, నాకు సంబంధించినంత వరకు కూడా తనుజ కరెక్ట్. ఎందుకంటే గేమ్ అయిపోయిన తర్వాత దెబ్బ ఎలా తగిలింది అనే క్వశ్చన్ ఆవిడకి వస్తుంది జనరల్గా. నిన్న కూడా అదే మాట్లాడుకున్నాం మనం. సో అది అడగడంలో తప్పు అయితే లేదు. రీతు దానికి ఎందుకు ఎఫెండ్ అయిపోయిందో మరి నాకైతే అర్థం కావట్లే. అదైతే కరెక్ట్ కాదు. రీతు హట్ అయ్యాను, నువ్వు అలా అడగడంలో నేను హట్ అయ్యాను అని చెప్పడం అనేది నాట్ కరెక్ట్. నెక్స్ట్ శ్రీజ, తనుజని నామినేట్ చేశారు ఆవిడ, అంతవరకు బాగానే ఉంది. కానీ ఇచ్చిన పాయింట్ అయితే వ్యాలిడ్ అనిపించలేదు నాకు. సరైనది కాదనిపించింది. నామినేట్ చేయాల్సిన పాయింట్ కాదేమో అని. కానీ మరి హౌస్లో వాళ్ళు ఎదుర్కొన్న ఎక్స్పీరియన్స్ బట్టి మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళకే తెలియాలి. మనం చూసే 1 hour ఫుటేజ్లో మనకు అంత తెలియదు. ఆవిడ కంప్లైంట్
అలా మిగతా మిగతా కామనర్స్ కంప్లైంట్ ఏంటంటే ఇరిటేటింగ్గా కుక్ చేస్తున్నారు అనేది ఆవిడ కంప్లైంట్. మెయిన్ కంప్లైంట్ అది. ఫుడ్ టేస్ట్ కానీ అది కానీ ఇది కానీ అవన్నీ పక్కన పెడితే ఇరిటేటింగ్ కుకింగ్ అనేది అయితే ఆవిడ తీసుకొచ్చారు. కానీ అది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నారు నాకు తెలిసి కామనర్స్ అందరూ కూడా. ఎందుకంటే అప్పటికప్పుడు వచ్చిన పాయింట్ అయితే కామనర్స్ అందరూ కలిసి ఆవిడని సపోర్ట్ చేసేలా అయితే మాట్లాడరు. ప్రియా కానీ, మనీష్ కానీ, అలాగే హరీష్ కానీ. డెఫినెట్గా ముందే డిస్కషన్ అయితే జరిగి ఉండొచ్చు. ఆ డిస్కషన్లో భాగంగానే తనుజ మీద అందరూ మొత్తం టీమప్ అయ్యి కుకింగ్ ఇరిటేటింగ్ చేస్తున్నారు, వడ్డించేటప్పుడు కూడా సరిగా లేదు అన్నట్టుగా చెప్పారు. తనుజ ఏంటంటే, నేను ముందే అడుగుతున్నాను, మీరు డిస్కస్ చేసుకుని నాకు ఒకేసారిగా ఈ ఐటమ్స్ అని చెప్తే ప్రిపేర్ చేస్తాను, అంతేగాని ఒకరి తర్వాత ఒకరు వచ్చి నాకు ఈ ఐటమ్ కావాలా ఐటమ్ కావాలని చెప్పడం కరెక్ట్ కాదు అనేది ఆవిడ వర్షన్. అది కరెక్టే, ఆవిడ పాయింట్ కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు కుకింగ్ చేసే మధ్యలో వచ్చి అలా చేయాలి ఇలా చేయాలి నాకు ఇలా కావాలి అలా కావాలి అంటే ఎవరైనా ఇరిటేట్ అవుతారు. సరైన ప్రాపర్ ప్లానింగ్ లేదు కామనర్స్కి కుకింగ్ విషయంలో, ఏది కుక్ చేయించుకోవాలనేది. సో తనుజ గారు అలా రియాక్ట్ అవ్వడంలో సో తనుజ గారు అలా రియాక్ట్ అవ్వడంలో తప్పులేదని నాకు అనిపించింది. తనుజ గారు అయితే క్లియర్గానే ఉన్నారు. ఆవిడ డిఫెండ్ చేసుకున్న పాయింట్స్ అన్నీ కరెక్టే. ఆవిడ ఆవిడ మాట్లాడుతున్నప్పుడు హరీష్ వచ్చి మధ్యలో ఇంటరప్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఆవిడ చెప్పారు ఇంటరప్ట్ చేయొద్దని, అయినా సరే ఆయన వినకుండా చాలా యారగెంట్గా మాట్లాడడం అయితే జరిగింది. ఆయన యారగెంట్ బిహేవియర్ కొంచెం తగ్గించుకుంటే బెటర్. ఆయన ఒక పాయింట్లో అన్నారు, మా మమ్మీ డాడీని కూడా కేర్ చేయను, గాడ్ని కూడా కేర్ చేయను. గాడ్ సంగతి పక్కన పెట్టను, మమ్మీ డాడీని కేర్ చేయకపోవడం ఏంటనేది నాకు అర్థం కావట్లా. అంత థాట్ బిహేవియర్ అనేది కరెక్ట్ కాదు. అట్లీస్ట్ ఇలాంటి రియాలిటీ షోకి వచ్చినప్పుడు నలుగురిలో ఉన్నప్పుడు ఆడియన్స్ జడ్జ్ చేస్తారనేది తెలుసుకొని బిహేవ్ చేస్తే బెటర్. ఎందుకంటే ఈ అరగంట బిహేవియర్ అయితే కరెక్ట్ కాదు. ఆయన దగ్గర వ్యాలిడ్ పాయింట్స్ ఉండి అరగంటగా బిహేవ్ చేసినా కొంతమంది తీసుకోలేరు. అదే ఆడియన్స్ 50-50గా ఉంటారు అలాంటి విషయాల్లో. చూద్దాం మరి ముందు ముందు ఏమవుతుంది. ఆయన సంబంధించినంత వరకు అరగంట బిహేవియర్ అయితే నాకు నచ్చలేదు. భరణి గారితో కూడా ఇష్యూ రైజ్ అయింది. సేమ్ ఆ అరగంట బిహేవియర్తో అంటే భరణి గారనే కాదు, ప్రతి హౌస్మేట్తోనే ఆయనకు ప్రాబ్లం వస్తుంది. ఆయన ఏంటంటే ఫస్ట్ సీజన్ శివపాలేజీ ఎలా ఉన్నాడు, కౌశల్ ఎలా ఉన్నాడు, అలా ఉండాలనుకుంటున్నాడు అనుకుంటా. కానీ అది ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి. ఎందుకంటే అరగంట్ బిహేవియర్ నాట్ అట్ ఆల్ సూటబుల్ ఫర్ దిస్ గేమ్. భరణి గారికి పవన్తో ప్రాబ్లం ఉంది. బిగ్ బాస్ ఎప్పుడైతే పవన్ మనీష్ మధ్యలో ఎవరో ఒకరు నామినేట్ చేయండి రీజన్స్ చెప్పాను భరణి గారికి చెప్తే పవన్ నామినేట్ చేశాడు. డెమన్ పవన్ నామినేషన్ చేస్తున్నాడని. ఎందుకంటే ఆయన నెగ్లిజెన్సీ యాటిట్యూడ్ అయితే చూపించాడు. నేను పెద్ద తోపు అనే రేంజ్లో బిహేవియర్ ఉంది, బాడీ లాంగ్వేజ్ అట్లీస్ట్ బాడీ లాంగ్వేజ్ అలా ఉంది, సో అందుకు నామినేట్ చేస్తున్నానని చెప్పాడు. పవన్ అయితే బాడీ లాంగ్వేజ్ ఓకే నేను ఒప్పుకుంటాను, నెగ్లిజెన్సీగా ఉన్నాను అనేది నేను ఒప్పుకోను. ఎందుకంటే డిష్ ఏదో తినిపించాడు అంట భరణికి, అదైతే ఫుటేజ్లో చూపించలేదు. ఎంతో ప్రేమగా డిష్ అనేది తినిపించాను మీకు, అంత ప్రేమ ఉన్నప్పుడు నెగ్లిజెన్స్ ఎలా అవుతుంది అనేది ఆయన పాయింట్. బాడీ లాంగ్వేజ్ గురించి అయితే యాక్సెప్ట్ చేశాడు ఆయన. చూడండి రీతు విషయంలో తనుజ సారీ చెప్పిన తర్వాత నీ సారీ నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పారు ఆవిడ. తనుజ అయితే జెన్యున్గానే సారీ చెప్పినట్టు కనిపించింది. కానీ రీతు అయితే దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. అది కొంచెం ఆడ్ బిహేవియర్ అనిపించింది నాకైతే. ఎందుకంటే ఆవిడైతే జెన్యున్గా సారీ చెప్తున్నప్పుడు యాక్సెప్ట్ చేయాలి కదా. నేను యాక్సెప్ట్ చేయను, నీ సారీ నాకు అవసరం లేదు అంటే అది కరెక్ట్ కాదు. ఇంకోటి అండి, తనుజ గారు శ్రీజతో మాట్లాడుతున్నారు. అప్పుడు చెప్పారు ఆవిడ, హరీష్ నాతో మాట్లాడడానికి వచ్చాడు, నేనైతే నేను మాట్లాడాలనుకోవట్లేదు అనేసి చెప్పాను. ఎందుకంటే నేను యాక్ట్ చేయడం రాదు, నేను డబుల్ ఫేస్డ్ కాదు, నేను ఫేక్ చేయలేను అనేసి చెప్పారు ఆవిడ. ఆవిడైతే జెన్యున్ అనిపిస్తున్నారు నాకైతే. తర్వాత ఏమో ప్రియతో మాట్లాడాడు. తనుజ విషయంలో అన్నపూర్ణలా కనబడలేదు అంటే, అన్నం వడ్డించే టైంలో అన్నపూర్ణలాగా లేదు అంటే, గివింగ్ నేచర్లా కనబడట్లేదు, అలాగే బిహేవియర్ బాగాలేదు, ఇవి వాడకుండా ఉండాల్సింది పబ్లిక్లో ఎలాగెళ్తాయి ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఏమో ప్రియతో మాట్లాడడం అయితే జరిగింది. ఇక్కడ సుమన్ శెట్టి ఫ్లోరా సైని గారికి గేమ్ ఆడుతున్నప్పుడు సంజన గారు ఫ్లోరా సైనికి సపోర్ట్ ఇవ్వకుండా సుమన్ శెట్టి గారికి బాగా ఇచ్చినట్టు కనిపించింది. మేబీ ఫ్లోరా సైనికి ఆవిడకి పట్టలేదు కాబట్టి అనుకుంటా. కానీ రివర్స్లో సుమన్ శెట్టి సంజనాకి నామినేట్ చేయడానికి ట్రై చేశాడు, అది బాత్రూమ్ ఇష్యూ గురించి. ఆ సుత్తి ప్రియాకి ఇచ్చాడు. కానీ ప్రియాకి ఆల్రెడీ రాముకి రప్చర్ జరిగింది కాబట్టి ఆబ్వియస్గా ఆవిడ రాముని సెలెక్ట్ చేసుకుని రాముని నామినేట్ చేస్తున్నాను. ఫుడ్ మేము షేర్ చేస్తున్నాం కానీ ఆయన ఫుడ్ షేర్ చేయడానికి ఒప్పుకోవట్లేదు, సో ఆ బేసిస్ మీద చేస్తున్నా అనేసి అన్నారు. రాము పెద్ద ఇదిగా పట్టించుకోలేదు, ఓకే టేక్ ఇట్ ఈజీ, దాని మీద ఆ రీజన్ మీద చేస్తున్నావు కదా ఓకే చేసుకునేసి అన్నాడు ఆయన.
అది కాన్ఫిడెన్సో లేక ఫ్యాన్స్ ఉన్నారనో లేక ఇప్పుడే కదా ఎంటర్ అయింది గేమ్ చేపిస్తానో మొత్తానికి ఓకే గొడవ పడకుండా యాక్సెప్ట్ చేయడం అనేది బాగుంది. మొత్తానికి నామినేషన్స్లో ఉన్న వాళ్ళు అయితే సృష్టి, సంజన, రీతు, సుమన్ శెట్టి, ఇమ్ము, తనుజ, ఫ్లోరా, రాము, పవన్. సుమన్ శెట్టి గారు ఒక క్లిప్లో అయితే కనిపించారు. తనుజ గారితో అంటున్నారు యూఆర్ నాట్ రాంగ్ అనేసి చెప్తున్నారు ఆయన. లేదు ఆడియన్స్ చూస్తున్నారు, నువ్వైతే కరెక్ట్గానే ఉన్నావు అనేసి చెప్తున్నాడు ఆయన. తర్వాత తనుజ గారు భరణి గురించి ఒకటి మాట్లాడారు. అంటే కుకింగ్లో సాల్ట్ ఏదో ఎక్కువైతే, అంటే ఆమ్లెట్లోనో వేరే దాంట్లోనో తెలీదు, ఎక్కువైతే భరణి గారు ఎందుకు ముందుకు రాలేదు, నేనే చేశాను అనేసి భరణి గారు చెప్పాల్సింది, నా మీదకి వచ్చేది కాదనేసి తనుజ అన్నారు. అప్పుడు ఇమానియల్ అంటున్నాడు లేదు, ఆయన భరణి గారు నేను వస్తా అంటే నేనే ఆపాను, ఎందుకు మనం మళ్ళీ గ్రూపిజం కింద తయారవుతుంది అనేసి నేనే భరణి గారిని ఆపాను, లేదంటే ఆయన వచ్చి లేదు నేను నా వల్ల జరిగిన మిస్టేక్ తనుజ వల్ల కాదనేసి చెప్పేవాడు ఆయన అనేసి ఏమో అయితే చెప్పాడు. అంత ఫ్రాంక్గా ఉండడం గ్రేట్. ఎందుకంటే మనం బిగ్ బాస్ చాలా ఎపిసోడ్స్ చాలా సీజన్స్ చూసాము, ఎలాంటి చోట్ల జనాలు తప్పించుకుంటారు ఈజీగా, నాకు సంబంధం లేదన్నట్టు. కానీ ఇమ్మానియల్ లేదు, నా వల్ల ఆయన ఆగిపోయాడు అంటే ఆయన మీదకి నెగిటివిటీ వస్తుంది లేదనేది పక్కన పెట్టేసి నిజమైతే చెప్పాడు. అది మెచ్చుకోవచ్చు, చాలా ఫ్రాంక్గా ఉన్నాడు ఇమ్మాన్యుయల్. అంటే అంతకుముందు బిగ్ బాస్ సీజన్లు చూసి ఫ్రాంక్గా ఉంటున్నాడా లేక ఆయన హెచ్చరేదా అనేది మనకు తెలియదు, కానీ కరెక్ట్గా ఉన్నాడు. ఇక్కడి నుంచి మనం కూడా గ్రూప్ ప్లే చేద్దాం అనేది ఇమ్మాన్యుయల్ మాట్లాడాడు గ్రూప్ వాళ్ళతోటి, సెలబ్రిటీస్ గ్రూప్ తోటి. ఎందుకంటే కామనర్స్ గ్రూప్గా ప్లే చేస్తున్నారు, మనం కూడా చేద్దాం అన్న ఇదే తప్ప, వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉన్నాయి, మన స్ట్రాటజీస్ మనం ఫాలో అవుదాం, వాళ్ళ గ్రూపిజం చేస్తున్నారు కాబట్టి మనం కూడా గ్రూపిజం ఫామ్ చేద్దాం అనేసి ఇమ్మాన్యుయల్ పాయింట్. రాము బర్నీని హక్ చేసుకుని ఫాదర్ ఫిగర్లా అనిపిస్తున్నారు, నాకు ఫాదర్ మదర్ అంత గుర్తు రావట్లేదు ఈయన హగ్ తోటి అనేసి బర్నీ గారి గురించి పాజిటివ్గా మాట్లాడాడు. బర్నీ గారు బాగుంటున్నారు అందరితోటి. సంజనాతోనే ఆయనకి కొంచెం ప్రాబ్లం ఉంది, అది సార్టెడ్ అవుతుందో లేదో చూద్దాం మరి. హరీష్ గారు ఒక పాయింట్ మాట్లాడారు, అబ్బా ఐ విల్ టాక్ ఆన్ ఫేస్, నాకు ఫరక్ ఏం పడదు అవతల వాళ్ళు ఎవరున్నా కానీ అనేసి మాట్లాడాడు ఆయన. అయితే మాట్లాడవచ్చు, అలా మాట్లాడడమే కావాలి బిగ్ బాస్కి కూడా, కాకపోతే కొట్టి చెప్పాల్సినంత పని చేసినట్టు మాట్లాడవలసిన పని లేదు. ఏంటంటే మన దగ్గర వ్యాలిడ్ పాయింట్ ఉన్నప్పుడు అది ప్రాపర్గా చెప్తే సరిపోతుంది, వాయిస్ రైస్ చేసి చెప్పాల్సిన పని ఎక్కడా లేదు. ఆయన తనుజ మీద కూడా సీరియస్ అయ్యాడు ఈరోజు. ఆ తనుజ ఆవిడ పాయింట్లు ఆవిడ చెప్పుకుంటున్నప్పుడు చెప్పుకొని ఇవ్వకుండా మధ్యలో వచ్చి ఇంటరప్ట్ అయ్యి మళ్ళీ ఈయన సీరియస్ అయ్యాడు. తనుజ గారు ఒకటే అన్నారు, నాకు టైం ఇవ్వండి, నా పాయింట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంటరప్ట్ అవ్వద్దు అనేసి అంటే అక్కడ కూడా సీరియస్ అయ్యాడు ఆయన. అరగంట బిహేవియర్ చెప్తున్నాను కదా. అయితే హరీష్ని అడిగాడు, తనుజ మీతో మాట్లాడింది అనేసి అడిగాడు. లేదు నేనే మాట్లాడడానికి ట్రై చేస్తాను, ఆవిడ నో చెప్పింది, సో నేను మాట్లాడలేదు అనేసి చెప్పాడు. ఇంకొకటి మనీష్ అండ్ ప్రియా, సంజన గారు వచ్చి టీ కావాలి ప్లీజ్ 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 అని చాలా బ్రతిమలాడారు. అంటే మనకి చూపించిన ఫుటేజ్లోనే అంత బ్రతిమలాడారంటే బ్యాక్ ఆఫ్ ద ఎపిసోడ్ చాలా బ్రతిమలాడి ఉంటారు అనుకుంటున్నాను నేను. అయితే ఇద్దరు మనీష్ ప్రియా ఇద్దరు కూడా లేదు, వీఆర్ నాట్ అలౌవింగ్ టీ అండ్ కాఫీ, మెడికల్ గ్రౌండ్స్ అయితే అలౌ చేస్తాం లేదంటే అలౌ చేయం, మేము స్ట్రాంగ్గా తీసుకున్న డెసిషన్ ఇది అనేసి చెప్పారు. దానికి బ్యాక్ స్టోరీ ఏంటనేది ఏమో మరి నాకైతే తెలియట్లేదు. ఎందుకంటే టీ కాఫీ దగ్గర కూడా అంత చూపించాల్సిన పని లేదు, ఎందుకంటే ఆవిడ చాలా రిక్వెస్టింగ్గా మాట్లాడారు, నాకు కావాలి టీ కావాలి ప్లీజ్ ఒక కప్ కావాలని చెప్పారు. లేదు మేమైతే ప్రొవైడ్ చేయము అనేసి మనీష్ ప్రియా అయితే చాలా స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకున్నారు. కానీ మనీష్కి ప్రియాకి ఇష్యూ అయితే జరిగింది. ఏంటంటే ప్రియా గారు రాముకి టీ ఇచ్చారంట, మనీష్ ఏమో ఎందుకు ఇచ్చాం అనేసి స్టార్ట్ చేశాడు. రేపు అన్న రోజు ఇదే పాయింట్ మీద సెకండ్ వీక్లోనో థర్డ్ వీక్లోనో డెఫినెట్గా నామినేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎన్ని సీజన్స్ చూడట్లేదు, అలాంటి చిన్న చిన్న పాయింట్ల మీద నామినేట్ చేస్తారు. ప్రియా ఏమందంటే మెడికల్ గ్రౌండ్ మీద నేను ఇచ్చాను రాముకి అంటే, లేదు ఇప్పుడు అది పట్టుకుని ఇప్పుడు ఫ్లోరాస్ అయిన ఇంకా మిగతా వాళ్ళు కూడా అడుగుతారు, నువ్వు చేసింది కరెక్ట్ కాదు అన్నట్టు మనీష్ చెప్పాడు. ఆ తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, మనీషా శ్రీజ ప్రియాకి మధ్యలో డిస్కషన్ జరిగింది నామినేషన్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది. అయితే మనీష్ 100% సంజన అనేసి అన్నాడు, ప్రియా అయితే 100% సంజన అయ్యే అవకాశాలు లేవు, ఎందుకంటే ఎన్ని బిగ్ బాస్ ఎపిసోడ్లు చూడలేదు, సింపతి క్రియేట్ అవుతుంది 14 మంది ఒకే ఆవిడ మీద పడిపోతే, అది ఒకరి మీద పడిపోతే, సో అది ఆల్రెడీ జరిగే ఉంటుంది, సంజన గారు గేమ్లోనే ఉండే అవకాశాలు 100% ఉన్నాయి అనేది ఆవిడ పాయింట్. పక్కనే శ్రీజ ఉన్నారు, ఆవిడ కూడా అవును. శ్రీజని అడిగారు, ప్రియా నువ్వు చూసావు కదా బిగ్ బాస్ అంతకుముందు ఎపిసోడ్స్, అలాగే పోర్ట్రే అవుతుంది కదా అంటే శ్రీజ కూడా అవును అలాగే పోర్ట్రే అవుతుంది, ఆవిడ పాయింట్ ఎవరు పట్టించుకోరు, ఎంత చిన్నదానికి 14 మంది కలిసి ఒక ఆవిడ మీద ఎందుకు పడ్డారు అన్నట్టుగానే మాట్లాడతారు, అలాగే సింపతి క్రియేట్ అవుతుంది బయట అనేది అయితే శ్రీజ కూడా చెప్పింది. అక్కడ కొంచెం శ్రీజ ఇంకా ప్రియా బొరవాడారు అనిపించింది నాకైతే. తర్వాత అబ్బా మెయిన్ రచ్ ఎపిసోడ్ బాయిల్డ్ ఎగ్ మిస్ అయ్యింది.
అసలు ఎంత ఇరిటేటింగ్ అనిపించిందంటే సంజన గారు బాయిల్డ్ ఎగ్ తీసుకుని తినేశారు. ఆ విషయం తనుజ గారికి అయితే చెప్పారంట. సో క్రేవింగ్స్ తట్టుకోలేక సంథింగ్ సంథింగ్ మొత్తానికి తనుజ అయితే ఓకే అన్నట్టు నేను చూసి చూడనట్టు ఉంటాను, నేను ఎవరికి చెప్పను అనేసి చెప్పారు. ఆవిడ స్టాండ్ మీద ఆవిడ నిలబడ్డారు. ఆ విషయం బర్నీ గారికి చెప్పారు ఆవిడ. సంజన గారు ఒకే గుడి తినేశారు. అంతా బాగానే జరిగింది. ప్రియా ఎప్పుడైతే గుడ్ మిస్సింగ్ అనేది హౌస్లో తెలిసిందో అడగడం, అది దాన్ని ఇష్యూ చేయడానికి ట్రై చేశారు కామనర్స్ అందరూ కూడా. ఇప్పుడు ఏదైనా చిన్న దొరికితేనే వదలకుండా లాగాలని చూస్తున్నారు వాళ్ళు. ఈ పాయింట్ చాలా ఇదిగా దొరికింది అది. కానీ ఎప్పుడైతే ఇది ఇష్యూగా మారుతుందో అప్పుడే సంజన గారు ఎస్ అనేసి ఒప్పేసుకుంటే సరిపోయేది. ఆవిడ లాగ్ చేయడం, సరే ఆవిడ పేరు బయటపెట్టడం ఎందుకనేసి భరణి తనుజ సైలెంట్ ఉండడం. ఆవిడ రాము గారికి చెప్పారంట గుడ్డు తిన్న విషయం. రాము కూడా సైలెంట్గానే ఉన్నాడు, ఓకే ఎందుకులే అని. కాకపోతే మనీష్, ప్రియ వీళ్ళందరూ కూడా మేము డెసిషన్ తీసుకున్నాం, ఇంకా సెలబ్రిటీస్ లోపలికి నాట్ అలౌడ్, రచ్చ రచ్చ జరుగుతుంది, మా పర్మిషన్ లేకుండా అలా చేస్తున్నారు అన్నట్టు ఎప్పుడైతే రెస్ట్రిక్ట్ చేశారో హౌస్, షష్ఠి వర్మ కానీ, భరణి కానీ, రాము కానీ అందరూ రివర్స్ అవడం మొదలెట్టారు. అది కామన్, అది జనరల్ రియాక్షన్ అలా ఉంటుంది కదా. ఎందుకు ఒకళ్ళు తప్పు చేస్తే మిగతా వాళ్ళందరికీ పనిష్మెంట్ అన్నట్టు రాము, భరణి, షష్ఠి వర్మ అందరూ రివర్స్ అయ్యారు. అయితే ఇక్కడ భరణి కానీ, తనుజ కానీ, రాము కానీ ఎవరు సంజన పేరు అయితే తీసుకురాలేదు. రాము కొంచెం చిన్నగా చెప్పడం అయితే మొదలెట్టాడు, అవును సంజన గారు తినేశారని చెప్పి. సంజన గారు మాత్రం లేదు నేను తినలేదనేసి స్టాండ్ మీద ఉన్నారు. ఈవెన్ రీతు ఓపెన్గా బాత్రూమ్ ఏరియాలో అడిగినా సరే లేదు నేనైతే తీసుకోలేదు, తినలేదు, నేనైతే జోక్గా చెప్పాను రాముకి, తను సీరియస్గా తీసుకున్నాడు అనేసి చెప్పారే తప్ప అక్కడ కూడా ఒప్పుకోలేదు ఆవిడ. అక్కడ ఒప్పేసుకున్నట్టు సరిపోయేది. అంటే ఎప్పుడైతే మూమెంట్ హౌస్లోకి రెస్ట్రిక్ట్ చేశారో ఆవిడకి సీరియస్నెస్ అర్థమయ్యి చెప్పేసి ఉంటే సరిపోయేది. ఆవిడ అలా చేయకుండా నవ్వుతూ ఉండడంతో అటు కామనర్స్కి ఇలా సెలబ్రిటీస్కి ఇద్దరికి కూడా కొంచెం మండింది. ఈ హీట్ ఆఫ్ ది మూమెంట్లో హరీష్కి, భరణి గారికి అయితే పెద్ద గొడవ జరిగింది. మీరు మాటలు గారడీ చేస్తున్నారు, స్మార్ట్గా మాట్లాడుతున్నారు, పాయింట్ దాటేస్తున్నారు అనే మాటలు హరీష్ మాట్లాడడం భరణి గారికి నచ్చలేదు. నువ్వు నీ పాయింట్స్ నీ దగ్గర ఉంటే మాట్లాడు, నా పాయింట్స్ నేను మాట్లాడతాను, అంతేగాని స్మార్ట్ టాక్ చేయొద్దు, గారడీ చేయొద్దు, మ్యానిపులేట్ చేయొద్దు, ఇలాంటి మాటలు అయితే మాట్లాడుకు నువ్వు అనేది భరణి గారి వర్షన్. హరీష్ ఏమో అదే నేను మా అమ్మ నాన్నే లెక్క చేయను అన్నవాడు ఇంకా అలా మాట్లాడుతాను, అలాగే మాట్లాడాడు ఆయన. ఈవెన్ ఇమాన్యుయల్ కూడా సంజన గారితో అన్నాడు, ఎందుకండి ఇంతమంది ఇంత గొడవ జరుగుతున్నప్పుడు, ఇంత రచ్చ జరుగుతున్నప్పుడు మీరు ఒప్పేసుకోవాలంటే సరిపోయేది కదా అనేది ఇమాన్యుయల్ సంజన గారితో కూడా మాట్లాడాడు. ఇక్కడ ఒక పాయింట్ అబ్బా, భరణి గారు ఒక పాయింట్ అన్నారు రాముతోటి, యాక్షన్ తీసుకునేవ్వండి కామనర్స్ని చూద్దాం అంటే. కామనర్స్ అన్న మాట వాడలేదు ఆయన, ఆయన ఆల్రెడీ చెప్పాడు ఆ పేరుకే కామనర్స్, కానీ ఆయన వాళ్ళందరూ అగ్ని పరీక్షలో ఇది చేసి వచ్చారు, చాలా కష్టపడి వచ్చారు కాబట్టి ఆ రెస్పెక్ట్ నాకు ఉంది, వాళ్ళు కూడా సెలబ్రిటీస్ అన్నట్టు భరణి గారు చెప్పారు. అది చాలా బాగా అనిపించింది నాకు. అయితే భరణి గారు రాముతోటి అంటున్నాడు, ఇది ఎగ్ గురించి ఇష్యూ జరుగుతుంది కదా, ఓకే వాళ్ళు ఏ యాక్షన్ తీసుకుంటారో చూద్దాం, ఓనర్ చాలు కదా అనేసి భరణి గారు అన్నారే తప్ప ఆయన సంజన పేరు బయట పెట్టాలని అప్పుడు కూడా అనుకోలేదు. కానీ ఒకటి, సంజన గారు ఎప్పుడైతే ఒప్పేసుకున్నారో ఎస్ ఎగ్ నేనే తిన్నానని, అక్కడ భరణి గారి పేరు, తనుజ గారి పేరు తీయకుండా ఉంటే బాగుండేది. వాళ్ళిద్దరి పేర్లు తీయడంతో ఏం కలిసి వచ్చినట్టు అక్కడ వాళ్ళు మాటిచ్చారు, లేదు మేమైతే మీ పేరు చెప్పమనేసి చెప్పారు. వాళ్ళిద్దరు మాట మీద నిలబడ్డారు, క్లియర్ కనిపించింది కదా. భరణి గారు కానీ, తనుజ గారు కానీ ఈవిడ పేరు అయితే ఎత్తలేదు. రాము ఏదో అనేది, రాము అనే అతను అయితే చెప్పాడు తప్ప వీళ్ళిద్దరైతే శిల్ప అవ్వాల. మరి ఆ మాత్రం రెస్పెక్ట్ అవ్వాలి కదా ఆవిడ. వాళ్ళ గురించి అలా చెప్పేస్తే వాళ్ళ మీద నెగిటివ్ ఇంపాక్ట్ కదా ఆడియన్స్కి కానీ, అక్కడ కామనర్స్కి కానీ, మిగతా హౌస్ మేట్స్కి కానీ. పాయింట్ సంజన గారు కొంచెం ఆలోచించి వాళ్ళ గురించి చెప్పకుండా ఉంటే బాగుండేది. ఆవిడ ఏంటంటే నేను ఓపెన్ అయిపోయాను కదా, మిగతా వాళ్ళు కూడా దొరికిపోవాలి, దొరికిపోతే సరిపోద్ది అన్నట్టుగా చెప్పారు తప్ప అదైతే కరెక్ట్ కాదనిపించింది. తర్వాత మనీష్ కొంచెం రూడ్గానే బిహేవ్ చేశాడు. సంజన నాట్ అలౌడ్ ఇంటూ ద హౌస్, మీకు వాటర్ కావాలని నేను తీసుకొచ్చి చేస్తాను అనేసి ఆయన చెప్పాడు. ఆవిడేమో లేదు నేను ప్రియతో మాట్లాడాలనేసి అన్నారు ఆవిడ. సరే ప్రియని పంపిస్తాను ఒకవేళ ఆవిడ బిల్లింగ్గా ఉంటే అనేసి అన్నాడు. లేదా మీతో మాట్లాడతానంటే మనిషి కూడా లేదు ఇప్పుడైతే నేను మాట్లాడను మీతోటి అనేసి చెప్పాడు ఆయన. తర్వాత ఆవిడ డోర్ దగ్గర ఉండి ప్రియతో మాట్లాడాలంటే ప్రియ వచ్చారు. ఏంటి చెప్పండి అంటే నేను ఒకసారి వచ్చి అందరికి సారీ చెప్తాను అనేసి చెప్పారు. అక్కడే రచ్చరచ్చ చేశారు. లోపలికి వచ్చి ఆ భరణి, తనుజ గారి పేర్లు తీయడంతో ఇంకా పెద్ద రచ్చ అయింది తప్ప తగ్గిందైతే లేదు. సారీ చెప్పాలనుకోవడం బాగుంది, భరణి పేరు తనుజ పేరు తీయడం బాగాలేదు. రీతు చెప్పా కదా, రీతు బిహేవియర్ చాలా దారుణంగా ఉందని. ఇక్కడ ఎప్పుడైతే భరణి, తనుజ పేర్లు తీశారో ఆ భరణి, తనుజ, సంజన ముగ్గురు కలిసి గేమ్ ప్లే చేస్తున్నట్టు చేశారు మీరు ముగ్గురు కలిసి.
అనేసి భరణి గారి మీద కొంచెం రివర్స్ అయింది. ఆ రివర్స్ అవ్వడం ఓకే, అది తప్పని ఎవడం అండు. కానీ అది వాయిస్ రేస్ చేసి రచ్చరచ్చ చేసి ఎందుకు అంత వాయిస్ చేసి రేస్ చేసి మాట్లాడడం? నార్మల్గా మాట్లాడొచ్చు వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నప్పుడు. మీరు ఎందుకంటే కన్సర్న్ చేపిస్తున్నాడు సంజన మీద అనేసి బర్ని గారితో రీతు చెప్పింది. అదే పాయింట్లో బర్ని నేనేం కన్సర్న్ చేయించట్లేదు ఆవిడకి అనేసి బర్ని గారు. అప్పుడే రీతు వాయిస్ రేస్ చేసింది. ఆయన బాగానే చెప్పాడు కదా, వాయిస్ ఎందుకు రేస్ చేయడు? బర్ని గారు ఏదో అన్నారు, నాకు తెలుసు నా మీదకి వస్తే నేను ఎలా డిఫెండ్ చేసుకోవాలో నాకు తెలుసు అనేసి బర్ని అయితే చెప్పాడు రీతు తోటి. అంటే రీతు ఏమన్నా ఆవిడకి కన్సర్న్ చూపించేటప్పుడు మీ మీదకి ఏమైనా వస్తుందేమో చూసుకోండి అనేసి అంటే, లేదు నా మీదకి ఏమైనా వస్తే నేను చూసుకోగలను, నా గురించి అయితే నువ్వు వారి అవ్వాల్సిన పని లేదు అనేసి రీతు చెప్పాడు ఆయన. ఒక పక్క ఆల్రెడీ సంజన ఏడుస్తుంటే గుడ్ విషయంలో అందరూ బ్లేమ్ చేశారు. ఓకే 5 months బేబీని వదిలేసి వచ్చారు, క్రేవింగ్స్ లేక స్టమక్ సంథింగ్ అనేసి టాపిక్ వచ్చినప్పుడు నా ఫ్యామిలీ గురించి మాట్లాడొద్దని సంజన అయితే చెప్పారు. చెప్పినప్పుడు ఫ్లోరాస్ అయిన ఊరుకోకుండా ఈవిడ ఆల్రెడీ ఏడుస్తుంటే ఈవిడ దగ్గరకు వచ్చి, ఇప్పుడు అర్థమైందా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో, నన్ను అన్నావుగా ఫ్రీ బర్డ్ అని ఇప్పుడు తెలిసి వస్తుందా నీకు అనేసి ఏదో నిప్పు మీద ఏదో పుండు మీద కారం చల్లినట్టు మాట్లాడారు. ఆవిడ సైలెంట్గా ఉండొచ్చు కానీ ఆల్రెడీ ఆవిడ బాధపడుతుంది, ఏడుస్తుంది. ఈవిడ వచ్చి ఇలా మాట్లాడింది. అప్పటికి సంజన గారు మళ్ళీ మాట్లాడారు, మళ్ళీ ఇంకో పాయింట్ రైజ్ చేశారు. ఏంటంటే, నేను నా వెర్షన్ వేరమ్మ తల్లి, ఫ్రీ బర్డ్ అని వేరే ఉద్దేశంతో అన్నాను నేను, నువ్వు అనుకునే ఉద్దేశం ఏంటో నాకు తెలియదు, నేను చెప్పిన ఉద్దేశం అయితే నువ్వు ఫ్రీగా ఉంటావు, ఫ్రీ బర్డ్ అన్నట్టుగా నేను అన్నాను తప్ప నేనైతే ఏ డబుల్ మీనింగ్తోనూ అనలేదు అనేసి ఆవిడ ఏడుస్తూనే మళ్ళీ సమాధానం చెప్పారు. ఎప్పుడైనా ఫ్లోరస్ అయినా టాపిక్ వదిలేస్తే బెటర్. నేను చెప్పాక రీతు చాలా షౌట్ చేస్తుందని, ఆవిడ షౌట్ చేస్తూ తనుజకి ఏదో పాయింట్ చెప్తుంటే తనుజ గారు వెళ్ళిపోయారు. ఏంటంటే షౌట్ చేస్తే ఎవరు ఊరుకుంటారు? ఏం పాయింట్ అయినా సరే తనుజ గారు వెళ్ళిపోతుంటే రీతు గారు, అదే నేను మీతోనే కదా మాట్లాడుతున్నాను, వెళ్ళిపోతున్నారు ఏంటి అనేసి మళ్ళీ షౌట్ చేస్తుంది తప్ప మళ్ళీ తగ్గిందేం లేదు. అలా షౌట్ చేస్తుంటే ఎవరు అంటారండి, నాకు అర్థం కావట్లేదు. అందుకే అన్న రీతు షౌటింగ్ చాలా ప్రాబ్లమేటిక్. ఎందుకంటే వాడు చాలా షౌట్ చేస్తుంది. ఒక సెకండ్ బాగానే ఉంటున్నారు, నెక్స్ట్ సెకండ్ వెంటనే షౌటింగ్. అలా అరుస్తుంటే ఎవరు మాత్రం అంటారు? కరెక్ట్ కాదు. హరీష్ ఒక మాట అయితే మాట్లాడాడు కాంగ్రెస్ దగ్గర, ఏంటంటే వాళ్ళు బ్లేమ్ చేసుకొని ఎవరి మిస్టేక్ వాళ్ళు చెప్పేసుకుంటున్నప్పుడు మనం జాగ్రత్తగా విని ఆ పాయింట్స్ అన్ని నోట్ చేసుకుని నెక్స్ట్ నామినేషన్ వాడితే బెటర్ కదా. నామినేషన్ అన్న వర్డ్ వాడలేదు కానీ ఆయన ఇంటెన్షన్ అదే, ఆయన చెప్పింది అయితే అదే. ఏంటంటే వాళ్ళు సెలబ్రిటీస్ వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళు బ్లేమ్ చేసుకుని బయటికి కక్కేస్తున్నారు కాబట్టి, నిజాలు చెప్పేస్తున్నారు కాబట్టి అవన్నీ మనం జాగ్రత్తగా విని పాయింట్ నోట్ చేసుకుంటే బెటర్ కదా, ఫ్యూచర్లో మనకు ఉపయోగపడతాయి. అంతేగాని మనం అవి వినకుండా వాళ్ళకి డిస్కషన్ పెట్టేసినా లేదా వాళ్ళ పాయింట్ కంప్లీట్ అవ్వకుండా మనం మాట్లాడేసినా ఆ పాయింట్స్ అనేవి మిస్ అయిపోతాం కదా అన్నట్టుగా హరీష్ ఎదురైతే మాట్లాడారు. అదే గేమ్ స్ట్రాటజీ, అది మనం దాన్ని తప్పడాల్సిన పని లేదు. కాకపోతే ఒకటి, ఆయన అరగంట నేచర్ మార్చుకుంటే బెటర్. అంత అరోగెన్సీ అయితే పని చేయదు, దాని మీద దెబ్బేస్తాడు బిగ్ బాస్ ఎప్పుడో ఒకప్పుడు డెఫినెట్గా. ఎన్ని సీజన్లు చూడలేదు మనం. అదండి మొత్తానికి ఈరోజు ఎపిసోడ్. రీతు షౌటింగ్ భరించలేం, తనుజ బాగానే ఉన్నారు, ఇమ్ము బాగానే ఉన్నాడు, భరణి గారు ఓకే, ఈయనైతే హరీష్ గారు అయితే అరగంట్. మనీష్ 50-50, ఆయన పాయింట్లు వ్యాలిడ్డే, ఆయన ఫ్రస్ట్రేషన్ వ్యాలిడ్డే గుడ్ విషయంలో. మరి అది ఫ్యూచర్ ఎపిసోడ్స్ బట్టి తెలుస్తుంది మనకి ఆయన ఎటు సైడ్ ఉంటాడు, మనకి పాజిటివ్ అనిపిస్తాడా నెగిటివ్ అనిపిస్తాడా అనేది. సంజన గారు ఇప్పటికీ నెగిటివ్ అయ్యారని నేను అనుకోవట్లేదు. అంటే అఫ్కోర్స్ గొడవలకు కారణం అయ్యారు, ఆవిడ కాదంటలేదు. కానీ ఆవిడ బిహేవియర్ అక్కడ అరగంటకే లేదు. ఆవిడ కూల్గానే ఉన్నారు, ఓకే తప్పు చేశారు కాబట్టి కూల్గా ఉన్నారు అనడం అది వేరే విషయం. కానీ ఆవిడ బాగానే ఉన్నారు నాకు తెలిసినంత వరకు. ఆవిడ సస్టైన్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఉందనిపిస్తుంది నాకు. కొంతమంది ఆవిడ చేసేది ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతున్నారు, కొంతమంది ఇరిటేటింగ్గా ఫీల్ అవుతున్నారు. రిజల్ట్స్ బట్టి చూడాలి మనం ఆవిడ ఉంటారా లేదా అనేది. నేను అనుకోవడం అయితే కంటిన్యూ అవుతారు హౌస్లో అనిపిస్తుంది నాకు, స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతారు ఫ్యూచర్లో అనిపిస్తుంది. నెక్స్ట్ సుమన్ శెట్టి అదే గేమ్లో కనిపించాడు, తర్వాత తనుజతో ఒకసారి ఒక మాట మాట్లాడడానికి కనిపించాడు. అంటే ఆయన దగ్గర ఫుటేజ్ లేక బిగ్ బాస్ మనకు చూపించట్లేదా, లేక ఆయన నిజంగానే సైలెంట్గా ఉంటున్నాడు అనేది మనకు తెలియదు. మరి ఎందుకంటే బిగ్ బాస్ మనకు తెలిసి అలా రన్ అవుతుంది. ఎవరైతే రచ్చ చేస్తారో వాళ్ళ మీద బాగా ఫోకస్ చేస్తాడు బిగ్ బాస్. వాళ్ళకి కావాల్సిన టీఆర్పీ కదా, ఎవడెంత జెన్యున్గా ఉంటే వాళ్ళకేంటి. 24 గంటల్లో కూడా ఖాళీగా ఉన్నా సరే, బుద్ధిగా కామ్గా మంచిగా ఉన్నా సరే ఆయన చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఆడ వాళ్ళు టీఆర్పీ రానప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇదేంటంటే ఇదంతా ఒక కమర్షియల్ గేమ్.
అంతే తప్ప వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎక్స్పోజ్ చేసి వాళ్ళని డెమిగాడ్లు చేయాలనో గాడ్లు చేయాలనేదో కాదు ఈ కాన్సెప్ట్. మనకు తెలిసిందే కాబట్టి సుమన్ శెట్టి మరి యాక్టివ్గా ఏమైనా పార్టిసిపేట్ చేస్తే నేను అనుకోవడం ఒకవేళ ఆయన కంటిన్యూ అయ్యేటట్టు అయితే నాగార్జున గారు ఈ వీకెండ్ డెఫినెట్గా గట్టిగా క్లాస్ పీకుతారు ఆయనకి. నెక్స్ట్ వీక్ నుంచి ఏమైనా గేమ్ చేంజ్ అవుతుందో చూద్దాం. నెక్స్ట్ శ్రీజ నామినేషన్ టైంలో యాక్టివ్గా కనిపించింది. తర్వాత గొడవల టైంలో పెద్ద కనబడలేదు. ఓకే, నెక్స్ట్ ప్రియా మరి ఈరోజు పాజిటివ్ నెగిటివ్ అని చెప్పేలాగా అయితే ఏం లేదు ఈరోజు ఎపిసోడ్లో ఆవిడ. చూద్దాం మరి. ఫ్లోరస్ అయిన పెద్ద యాక్టివ్గా అయితే కనబట్లా. ఫస్ట్ ఒకటైతే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది కాబట్టి దాని గురించి అయి ఉండొచ్చు. సృష్టి వర్మ ఏదో 2 times అరిచింది ఈరోజు. నాకైతే అసలు ఆవిడ ఎందుకు అరిచిందో దేనికి అరిచిందో కూడా తెలియలేదు. నేను అనుకోవడం హౌస్లో అలౌ చేయట్లేదు అన్నప్పుడు మాత్రం కొంచెం సీరియస్ అయ్యారనిపించింది. ఇంకోటి సిగ్గు లేదా అన్నట్టు సంజన గారితో మాట్లాడినారంట. సంజన గారు అయితే సిగ్గు లేదన్న మాట వాడొద్దు అనేసి సృష్టి వర్మ మీద చెప్పారు. ఒకవేళ ఆవిడ నిజంగా వాడుంటే అది చాలా రాంగ్. అంటే అదే సిగ్గు లేదా హౌస్లోకి రావడానికి వాళ్ళు అలౌ చేయట్లేదు కదా అనే చోట ఏదో అలా వాడినట్టున్నారు ఆవిడ. అది రాము రాథోడ్ చాలా తక్కువ కనిపించాడు ఈరోజు. అంటే కంపారిటివ్ మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఆయన మెయిన్ అదే ఎగ్ విషయంలోనే ఎక్కువ కనిపించాడు. అది కూడా ఈరోజు అది అంటే తెలిసి కూడా ఎందుకు చెప్పలేదు అనేది పాయింట్ అక్కడ. కానీ అది ఎలా చెప్తారు? ఇప్పుడు ఆవిడకి మాట ఇచ్చారు కదా నేను చెప్పనని. ఇద్దరు సెలబ్రిటీస్ సైడే ఉన్నారు. నేను చెప్పనని మాట ఇచ్చినప్పుడు ఆయన ఎలా ఎక్స్పోజ్ చేస్తాడు ఆవిడని? లాయల్టీ దెబ్బతిందా? అది కరెక్ట్ పాయింట్ అయితే కాదు. అంటే అది మనిషి నువ్వు ఎందుకు చెప్పలేదు ఆ పాయింట్ అని. ఆ పాయింట్ అది సంజన గారు తిన్నట్టు. అంటే అప్పుడు రాము ఎలా చెప్తాడు ఇంకా? డిమాండ్ పవన్ ఓకే, అంత జడ్జ్ చేసేలా ఏం లేదు ఈరోజు ఎపిసోడ్కి సంబంధించింది అంతే. హోప్ యూ లైక్ మై రివ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ Anthony.